ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాపు నేత జయగొండి హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. జగన్ కాపు వ్యతిరేకి అని, కాపు కార్పొరేషన్ నిధులు నిలిపివేశారని విమర్శించారు. అంతేకాదు మంత్రి పదవులు ఇచ్చినట్లు ఇచ్చి పవర్ మాత్రం తన వద్దే ఉంచుకున్నారని విమర్శించారు. చట్ట ప్రకారం కాపులకు 5% రిజర్వేషన్స్ దక్కాల్సి ఉండగా అసలు రిజర్వేషన్ లేకుండా చేశారని లేఖలో పేర్కొన్నారు ఆయన. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపిస్తే కాపులకు మేలు జరుగుతుందన్నారు జోగయ్య. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకొని కాపులంతా ఈ నెల 13న కూటమి పార్టీలకు ఓటు వేయాలని జోగయ్య పిలుపునిచ్చారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాపు నేత జయగొండి హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ కాపు వ్యతిరేకి అని, కాపు కార్పొరేషన్ నిధులు నిలిపివేశారని విమర్శించారు. అంతేకాదు మంత్రి పదవులు ఇచ్చినట్లు ఇచ్చి పవర్ మాత్రం తన వద్దే ఉంచుకున్నారని విమర్శించారు. చట్ట ప్రకారం కాపులకు 5% రిజర్వేషన్స్ దక్కాల్సి ఉండగా అసలు రిజర్వేషన్ లేకుండా చేశారని లేఖలో పేర్కొన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపిస్తే కాపులకు మేలు జరుగుతుందని అన్నారు జోగయ్య. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకొని కాపులంతా ఈ నెల 13న కూటమి పార్టీలకు ఓటు వేయాలని జోగయ్య పిలుపునిచ్చారు.